హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ఆవిరిపుడం అండి, మినపప్పుతోటి. అది ఎలా వేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మినపప్పుని గారెల పిండిలాగా చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. నేను పట్టేశానండి, వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి మీకు చూపిస్తున్నాను. బరకగా పట్టండి. బరకగా గారెల పిండి మనం ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో అలా పట్టండి. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, బలం కూడా. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూడండి, నేను సాల్ట్ వేస్తున్నాను. పింక్ సాల్ట్ వాడండి, ఆరోగ్యానికి మంచిదంట. మేము వాడుతున్నామండి, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకోవాలండి మొత్తం. ఇదిగో చూడండి, నేను ఇలా కలిపేశాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే చూపిస్తారండి. ఇదిగో చూడండి, గ్యాస్పై బాండి పెట్టేశాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని దీన్ని సిమ్లో ఉంచాలండి. సిమ్లో ఉంచి మాత్రమే వేడి చేయండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిండి, దాన్ని చేతితోటి ఇందులో వేసుకొని నీట్గా ఇలా స్ప్రెడ్ చేయాలండి. మనం దోశ ఎలాగైతే చేసుకుంటామో అలాగా స్ప్రెడ్ చేయాలి మొత్తం. ఇదిగో చూడండి, నేను చేశాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి సిమ్లో ఉంచి మాత్రమే ఉడికించండి. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇలా కాలింది కదా. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్కి తిప్పుతాను. చూడండి, ఇదిగో ఇలా తిప్పేశానండి. ఇప్పుడు దీనికి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించండి. టేస్ట్ అద్దరిపోతుంది.